ఈ ఐదుగురు తమకు తాము ఓటు వేసుకోలేనటువంటి విచిత్ర పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు ఐదుగురు, ఏమా స్థానాల గురించి చదువుకుందాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత కీలకమైన ఓటు హక్కు వినియోగం కూడా అంతే ముఖ్యమైనదన్న విషయం అందరికీ తెలుసు. అందుకే ఎన్నికల సంఘం మొదలుకొని సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులు వరకు ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తూ ఉంటారు. ఇక అభ్యర్థులైతే మీ విలువైన ఓటు వేసి ఆశీర్వదించాలంటూ వేడుకుంటుంటారు. అయితే ఇలాంటి వారు ఐదుగురు తమ ఓటు తాము వేసుకునేటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నారు. హైదరాబాద్ మజ్లిస్ అభ్యర్థి, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ రాజేంద్ర నగర్ పరిధిలో నివాసం ఉంటూ అక్కడ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం కిందకి వస్తుంది కాబట్టి ఆయన ఓటు అక్కడ వేయాల్సిన పరిస్థితి. ఆయనే అక్కడ మజ్లిస్ అభ్యర్థి నిలపలేదు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అసలు ఇప్పటి వరకు తన ఓటు తను ఎప్పుడూ వేసుకోలేదు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత కంటోన్మెంట్ ఏరియాలో అంటే మల్కాజ్గిరి ఎంపీలో ఓటు ఉంది. ఈమె కంటోన్మెంట్ ఉప ఎన్నికతో పాటు మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి ఓటు వేనున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మొహమ్మద్ సమీర్కు జూబ్లీ హిల్స్ అంటే అది సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో ఉంది, అక్కడ ఓటు ఉంది. కాగా చేవెళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్కి కుత్బుల్లాపూర్లో ఓటు ఉంది, అంటే అక్కడ ఓటర్ ఆయన. ఈ స్థానం మల్కాజ్గిరి ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి తాండూరులో ఓటు ఉంది. ఈమె కూడా తన ఓటు తనకు వేసుకోలేరు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 4 ఎంపీ స్థానాలకు పోటీ దిగిన 4 పార్టీల అభ్యర్థులకు ఒకే రకమైన విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవడం విచిత్రమేగా మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.